మనతో పాటు ఆర్ఆర్ కెప్టెన్ పవన్ మరియు సిఆర్ఆర్ ప్యాంథర్స్ కెప్టెన్ ఫహీమ్ ఉన్నారు. టాస్ వేయడానికి ఫైనల్ మ్యాచ్ సీజన్ 2లో ఆర్పిఎల్ సీజన్ 2లో ఫైనల్ మ్యాచ్కి టాస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. మన కెప్టెన్స్తో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో రైట్ రెస్పెక్ట్. సో వెల్కమ్ టు రామాయంపేట్ అండ్ వెల్కమ్ టు ఆల్ ద వ్యూవర్స్. ఎవరైతే చూస్తున్నారో మ్యాచ్ ప్రతి ఒక్కరికి వెల్కమ్. సో మనకిది ఆర్పిఎల్ సీజన్ 2 ఇది 12వ రోజు. 11 రోజులు చాలా సక్సెస్ఫుల్గా మనము కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 12th. సో ఇది చాలా ఒక పెద్ద టోర్నీ. మనము గత సీజన్లో కేవలం 6 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. కానీ ఈ సీజన్లో మనము 11 రోజులు ఆల్రెడీ లీగ్ స్టేజ్ అండ్ ప్లేయర్స్ జరిగిపోయాయి. ఇది 12వ రోజు ఫైనల్ డే. సో చాలా పెద్ద టోర్నమెంట్ ఇది లీగు. సో దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు ఆర్పిఎల్ ఆర్గనైజర్ అయిన ఉమామహేశ్వర్ గారికి, మల్లన్నకి మన సురేష్కి, సుభాష్కి అండ్ ఆర్కే డాడీకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇది మనం ఫైనల్ స్టేజ్ అయిన ఆర్పిఎల్ సీజన్ 2లో ఫైనల్కి మనం చేరుకున్నాము. ఫైనల్ మ్యాచ్ అనేది సిఆర్ఆర్కి ఆర్ఆర్కి జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ద టీమ్స్. సో ఇది ఒక చక్కటి అవకాశం. 2 టీమ్స్కి ఫైనల్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ మనీ 50,000 రూపీస్ ఉన్నాయి అండ్ రన్నర్అప్కి 15,000 ఉన్నాయి. సో ఒక మంచి అవకాశం ఇద్దరు టీమ్స్కి. మనం ఇప్పుడు లాస్ట్ టైం సో ఫస్ట్ మనం ఆర్ఆర్ కెప్టెన్ అయినా పవన్ ఉన్నాడు. పవన్తో మనం మాట్లాడిపిద్దాం. చెప్తా మైకేవా మైక్ ఈ బైక్ ఇది అవసరం లేదు సరిపోతుంది. రైట్ అది చేసినా సరే. కంగ్రాచులేషన్స్ పవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనల్కి చేరుకున్నారు. రైట్. మీకు మనకి ఆల్రెడీ 8 టీమ్స్ ఉన్నాయి సీజన్లో. లాస్ట్ సీజన్లో కేవలం 6 ఉండే. ఈ సీజన్లో 8 టీమ్స్ వచ్చాయి. సో యూ బీట్ 6 టీమ్స్ అండ్ యూ కేమ్ టు ద ఫైనల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం కూడా నువ్వు ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్లో ఆడావు. తర్వాత ఎలిమినేటర్ దాకా వచ్చి ఎలిమినేటర్లో అన్ఫార్చునేట్ ఓడిపోయావు. సో ఇప్పుడు యూ మేడ్ ఇట్, అంటే నువ్వు ఫైనల్కి రీచ్ అయ్యావు. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ ఎలా ఫీల్ అవుతున్నావు? దట్స్ ఫీల్స్ గుడ్. చాలా సంతోషంగా ఉంది. మా ప్లేయర్స్ అందరు చాలా చక్కగా ఆడుతున్నారు. అందుకే ఇంతవరకు వచ్చాము. అంటే లాస్ట్ టైం నువ్వు కొద్దిగా ఎలిమినేటర్లో ఓడిపోయినావు కదా, ఆ కసి ఏమైనా ఉండేనా? ఈసారి ఎలా సాధించాలని ఏమైనా కసి ఉండేనా? అటువంటిది ఏం లేదండి. గో విత్ ది ఫ్లో అంతే. సో ఓకే, గో విత్ ద ఫ్లో అని. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు తన టీం విజయం కోసము, ముందుండి నడిపించాడు. సో చాలా చక్కటి మ్యాచెస్లో చాలా చక్కటి ప్రదర్శన చేస్తావు పవన్. సో థ్యాంక్ యూ సో మచ్. నీ నుంచి ఒక చాలా మంచి చక్కటి ప్రదర్శన చూపించినందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్కి. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ మనతో పాటు సిఆర్ఆర్ కెప్టెన్ అండ్ ఐకాన్ ప్లేయర్ ఫహీమ్ ఉన్నాడు. ఈవెన్ పవన్ కూడా వన్ ఆఫ్ ద ఐకాన్ ప్లేయర్ అండ్ కెప్టెన్ ఆర్ఆర్ టీమ్కి. అలానే సిఆర్ఆర్ టీమ్కి ఫహీమ్ ఐకాన్ ప్లేయర్ అండ్ కెప్టెన్ కూడా. సో లాస్ట్ టైం ఫహీమ్ ఒక టీంలో ఒక మెంబర్ లెక్క ఉండే. ఎస్ఎస్కే టీమ్కి, షాయి సూపర్ కింగ్స్ టీమ్కి ఒక మెంబర్ లెక్క ఉండే. బట్ దిస్ టైమ్ హీ గాట్ ద ఆపర్చునిటీ. తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఒక ఐకాన్ ప్లేయర్ కింద. అండ్ అలానే తనకి కెప్టెన్సీ అవకాశం కూడా వచ్చింది. అండ్ ఇన్ ద ఫస్ట్ ఛాన్స్ ఓన్లీ, అంటే తన మొదటి అవకాశంలోనే తన టీంని ఫైనల్కి తీసుకొచ్చాడు ఫహీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్ మీ టీంని ఫైనల్ తీసుకొచ్చినందుకు. అండ్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్? లాస్ట్ టైం మీరు ఫైనల్కి వచ్చావు, మీ టీం వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ యూ లూజ్ ద మ్యాచ్. ఈసారి కూడా నువ్వు ఫైనల్కి వచ్చావు యాజ్ ఏ కెప్టెన్. లాస్ట్ టైం అదే ప్లేయర్ కింద, బట్ దిస్ టైమ్ అదే కెప్టెన్. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మన ఉమన్న. ఐకాన్ యాజ్ ఏ నేను ఐకాన్ డిజర్వ్ చేస్తా అని ఇచ్చినందుకు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ ఇది ఇంత పెద్ద టోర్నమెంట్ చేయదందుకు, ఇంకా ఇంత సక్సెస్ఫుల్ చేయదందుకు. ఇంకా లాస్ట్ టైం అయితే ఫైనల్లో మిస్ అయిపోయింది. కానీ అప్పుడైతే మా అన్న కెప్టెన్ ఉండే, మన చేతిలోకి జారింది. కానీ ఇప్పుడు తమ్ముడు జారనీయ నేను. ఇంకా మా ప్లేయర్స్ అంటే ఫుల్లీ పంపున్నారు. ఎందుకంటే యంగ్ బ్లడ్సే గ్రౌండ్లోనే చూపిద్దామనే చెప్తుర్రు. అందుకోసం ఎక్కువ ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మా బ్యాటింగ్ కూడా మన ఎంత క్వాలిఫైర్లో అయితే ఫెయిల్ అయ్యారు ముగ్గురు బ్యాట్స్మెన్, మెయిన్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. కానీ
ఫైనల్స్లో కాదు. ఓకే, సో మనకి కొద్దిగా టైం తొందరగా ముగియాలి కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడగట్లేదు. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? 11 నో చేంజెస్ 2 టీమ్స్లో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ 2 టీమ్స్కి. ఇప్పుడు మనతో పాటు ఆర్పిఎల్ ఆర్గనైజర్ అయిన ఆర్గనైజర్ అండ్ చైర్మన్ అయిన ఉమామేశ్వర్ ఉన్నాడు. తను టాస్ వేస్తాడు. హూ విల్ కాల్? పవన్ విల్ కాల్. పవన్ కాల్ చేస్తాడు. ఇట్స్ హెడ్స్ ఇస్ ద కాల్ and heads. So RR won the toss. RR won the toss and choose to bat first. Congratulations and all the very best. RR won the toss and choose to bat first. ఓవర్స్ ఎన్ని ప్లస్ పవర్ ప్లే ఎన్ని? RR won the toss and choose to bat first. కొన్ని విషయాలు ఏంటంటే ఫైనల్ మ్యాచ్ మనము లీగ్ స్టేజ్లో ప్రతి మ్యాచ్ 10 ఓవర్లు ఆడాము, ప్లే ఆఫ్స్లో 12 ఓవర్స్ ఆడాము. అండ్ ఇది ఫైనల్ మ్యాచ్లో మనము 15 ఓవర్లు ఆడుతున్నాం. సో ఫైనల్ మ్యాచ్ ఈజ్ 15 ఓవర్స్ మ్యాచ్. అండ్ మీకు తెలిసిన విషయమే, ప్రతి ఒక్క బౌలర్కి 3 ఓవర్స్ ఉంటాయి. సో మినిమం 5 బౌలర్స్ వేయాలి. సో మ్యాక్సిమం మీరు ఎంత వేసుకోవచ్చు, 11 మందిని వేసుకోవచ్చు. మినిమం వచ్చి 5 బౌలర్స్, ఈచ్ బౌలర్కి 3 ఓవర్స్. అండ్ ఫస్ట్ పవర్ ప్లే వచ్చి 3 ఓవర్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ బ్యాటింగ్ పవర్ ప్లే వచ్చి 1 ఓవర్ ఉంటుంది, ఎంపైర్స్ కూడా. సో 3 ఓవర్స్ బ్యాటింగ్ పవర్ ప్లే. ఫస్ట్ పవర్ ప్లే 3 ఓవర్స్ ఉంటుంది అండ్ బ్యాటింగ్ పవర్ ప్లే 1 ఓవర్ ఉంటుంది. ఫస్ట్ పవర్ ప్లే యాజ్ యూజువల్ ఫస్ట్ 3 ఓవర్సే. అండ్ బ్యాటింగ్ పవర్ ప్లే వచ్చేసి 10వ ఓవర్ నుంచి 14వ ఓవర్లో, 4 ఓవర్ మధ్యలో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. 10th to 11th ఓవర్. ఒక ఓవర్కి ఒక ప్లేయర్కి 3 ఓవర్లు, ఒక బౌలర్కి 3 ఓవర్లే, మ్యాక్సిమం 3 ఓవర్లు. రైట్. సో 15 ఓవర్స్ మ్యాచ్.